స్టార్ట్ చేయి. హరే కృష్ణ. భాగవతము తృతీయ స్కందంలో 14వ అధ్యాయం మాతాజీ మనం ఇప్పుడు సంభాషించుకున్నది. సంధ్యా సమయంలో దితి గర్భధారణం, సంధ్యా సమయంలో గర్భధారణ వచ్చిందని చెప్తున్నారు మాతాజీ. అయితే ఈ సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు వింటుంటారు కదా, వినేటప్పుడు విదురుడు కూడా విన్నాడని, ఆ మైత్రేయ మాముని విన్నాడని విదురుడు అడిగితే చెప్తున్నాడు మాతాజీ. ఏం విన్నాడంటే, వరావతారం గురించి నేను వినాలనుకుంటున్నా, వరావతారం గురించి నేను వినాలనుకుంటున్నా, అది నాకు చెప్పమని విదురుడు అడుగుతున్నాడు. ఫస్ట్ శ్లోకం నుంచి 4వ శ్లోకం దాకా అడుగుతుంటప్పుడు హరే కృష్ణ మాతాజీ, మీ వాల్యూమ్ ఇంకొంచెం పెంచవచ్చు మాతాజీ కొద్దిగా. మాతాజీ మైత్రేయముని భగవానుడు స్వయంభువ కల్పమున మళ్ళీ చక్షుష కల్పమున కూడా ఒక్క భగవానుడైనా వచ్చిందని విదురుడు అడుగుతున్నాడు మైత్రేయముని. అయితే మైత్రేయముని చెప్తున్నాడు విదురునికి, ఏం చెప్తున్నాడంటే, ఆ 2 కల్పములకు భగవంతుడు ఒక్కడే, స్వయంభువ కల్పము మళ్ళా చక్షుష కల్పానికి ఒక్కడే భగవంతుడు. మళ్ళా విశ్వజలమున్న భూమిని ఉద్ధరించేటందుకు వచ్చిండని చెప్తున్నాడు. అయితే మళ్ళా విదురుడు ఏమడుగుతున్నాడంటే, ఆ దైత్యునికి భగవంతునికి ఎందుకు విరోధం వచ్చిందని అడుగుతున్నాడు. అయితే అప్పుడు స్వయంభవ కల్పమున అతడు శ్వేతవర్ణం కలిగి ఉన్నాడు భగవానుడు, చక్షుష కల్పముననేమో ఎరుపు రంగు కలిగి ఉన్నాడు. అయితే విదురుడు ఇదివరకే ఒక దానిని గురించి విదురుడు ఏమంటూ, నేను ఇదివరకు ఒక దాని గురించి విన్నా, నాకు సెకండ్ దాని గురించి చెప్పమని అడుగుతున్నాడు. అడుగుతప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, పరమూర్తి లీలగా ధరణిని లేవనెత్తినప్పుడు దైత్యరాజుకు నడుమ యుద్ధం జరిగిందని చెప్తున్నాడు. అయితే యుద్ధం ఎందుకు జరిగిందంటే, జిజ్ఞాసు అయిన వాడే పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుని ఆవిర్భావ అంతర్ధానములకు సంబంధించిన లీలలు శ్రవణము చేయుటకు యోగ్యుడై ఉండవాలేను. ఇప్పుడు మనం కథలను వినాలి అంటే అదేదో మనం వింటామంటే కాదు, మనం పూర్వజన్మంలో సుకృతం ఉండాలి అని మనము దీక్షను తలపెట్టుకుంటావా జరా. అయితే దివ్యలీలను వినేందుకు కూడా మనకు యోగ్యత ఉండాలి అది అని చెప్తున్నాడు. దివ్య కథలను వినుటకు విదురుడు పాత్రుడై ఉన్నాడు. అయితే విదురుడు మహాభక్తుడు కాబట్టి ఆ దివ్యలీలను వినేందుకు ఆయన జిజ్ఞాస చూపెడుతున్నాడు. అప్పుడైతే మైత్రేయం ఏం చెప్తున్నాడు అంటే, విను విదురుడా, నేనేం చెప్తున్నానో చెప్పేది విను అని, భగవదవతారములకు సంబంధించినవన్నీ నీకు చెప్తా తగినట్టుగా అని చెప్తుంటే సరేనంటుండు. ముక్తినొసగుట దేవదేవుడు, మనం అన్ని వింటుంటే మృత్యుపాశం నుండి మనకు ముక్తినిచ్చేదా భగవంతుడు అని చెప్తున్నాడు. ఈ కథలను మరి నీకేం తెలుసు, ఈ కథలను ఎప్పుడు విన్నావంటే, నారదముని శ్రవణం చేసేటప్పుడు ఉత్తానపాదుని కొడుకు ధ్రువుడు దేవదేవుని విషయమున జ్ఞానవంతుడైండు. ఉత్తానపాదుని కొడుకు ధ్రువుని కథ మనం అందరు తెలుసు. అది నారదుని ఉపదేశాలతోటి జ్ఞానవంతుడైండని చెప్తున్నారు విదురునికి మైత్రేయముని చెప్తున్నాడు. అయితే వరాహ భగవానుడు మరియు హిరణ్యకశిపునికి నడుమ యుద్ధం ఎందుకు జరిగిందని మళ్ళీ అడుగుతుంటే, బ్రహ్మ నీకేం తెలుసు అంటే, బ్రహ్మ వివరించేటప్పుడు నేను విన్నానని చెప్తున్నాడు. దక్షుని తనయ ద్వితీయ వలంటే దక్షుని తనయ. అయితే హిరణ్యకశిపుని వృత్తాంతం అంతను దేవత అనుగ్రహం చేత బ్రహ్మదేవుడు వివరించగా విన్నానని చెప్తున్నాడు. దక్షుని తనయ దితి మైదున సుఖాన్ని కోరుకొని భర్త దగ్గరికి వచ్చి అడుగుతున్నది. ఆమె అడిగితే సంధ్యా సమయమున సంభోగార్థమై వచ్చి అడుగుతుంది భర్తను. అడుగుతుంటే కశ్యపుడు ఎవరంటే మరీచి కొడుకు.
ఈ ద్వితీయ ఎవరంటే దక్షిణ కూతురు. అయితే ఏమంటున్నది ఆమె, సూర్యుడు అస్తమించే టైంలో అప్పుడు సంధ్య సమయం అంటాం, మనం కూడా ఏదైనా చేస్తే సంధ్య వేళ చేయొద్దు అంటాము. అగ్నిజీవుడకు విష్ణు భగవానునకు ఆవుతులను మోసుగే టైం అది. ఆ ముని ఆ ముని జ్ఞానమగ్నంలో ఉన్నాడు, ఉంటప్పుడు పోయి అడుగుతున్నది. అయితే సౌందర్య ఆమె ఎట్లా అందంగా ఉంటుందంటే చాలా సౌందర్యవతి, తన కోరికను తీర్చమని కశ్యపుని అడుగుతున్నది. అడుగుతుంటే అప్పుడు కశ్యపుడు ఏమంటాడంటే, ఆమె మనసులో ఎట్లా ఉందంటే, మనం ఏదన్నా చెయ్యాలని మన కోరిక ఉంటే ఎట్లా వీళ్ళు ఊరుతుంటామో, మధుపుటైనగా ఒక తోటలో పడితే ఆ తోట ధ్వంసం చేసేదాకా ఎట్లుందో ఆ మనసు అప్పుడు మైదున సుఖం గురించి అట్లా వీళ్ళు ఊరుతున్నది. మన్మధుడు బాణాలు వేసిండని చెప్తాం కదా, మన్మథ బాణాలని, అట్లున్నది ఆమె, కలత పెడుతుంది ఆమె మనసు. అయితే అయితే ఈ కశ్యపుడు ఏం చేస్తున్నాడంటే, ఆ, స- సంతానం గురించి కశ్యపుని అడుగుతుంటే ఏమంటున్నదంటే, నేను సంతానం గురించి అడుగుతున్నా, నీ అటువంటి గొప్ప వాళ్ళ సంతానం అంటే ఎప్పుడు మిగుల సంతోషంగా ఉంటారు ఇట్లా అని అడుగుతున్నది. నేను మిగుల దుఃఖితనై ఉంటిని, ఎందుకంటే నేను చాలా దుఃఖంలో ఉన్నా, ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ కూడా పిల్లలు ఉన్నారు, నాకే లేరు, అందుకని నువ్వు దుఃఖంతో నీ కోరిక నువ్వే తీర్చాలి అని అడుగుతున్నది. తన భర్త కావించిన వరదానంలోను ప్రపంచమున స్త్రీ గౌరవము నొందగలదు. ఆ భర్త మనకు పిల్లలని ఇస్తేనే ఆడవాళ్ళకు గౌరవం ఉంటుంది అని చెప్తున్నది ఆమె. సంతానం పొందుట ద్వారానే యశో యశోవర్ధనలో అవుతాడు. అయితే తండ్రి కూడా ఉత్తమమైన సంతానం ఉంటేనే ఫలాని వాళ్ళ కొడుకులు ఇట్లున్నారని, ఇప్పుడు ఉత్తానపాదుని కొడుకు ధ్రువుడు తపస్సు చేసి అట్లా చేసేపట్టుకునే ఉత్తానపాదుని పేరు ఇంకా ఎంత మనకు మారుమవుతుందో, ప్రతి పిల్లలు కూడా అట్లే ఉంటే తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుందని ఆమె చెప్తున్నది. తన పుత్రిక ఏడ వాత్సల్యము కలవాడవుట చేత ఆ వైభవమును అవు మా తండ్రి మేమని భర్తలుగా వర్ణించుటిమి. అయితే అప్పుడు దీట ఏం చెప్తున్నదంటే, మా నాన్న అడిగిండు, మీకు భర్తలు ఎట్లాంటి వాళ్ళు కావాలి అని అడిగేటప్పుడు తండ్రికి చెప్పేటందుకు మేము తడబడ్డా కానీ, అందుకే నానమ్మలు అమ్మమ్మలు ఉంటే నానమ్మలకు చెప్తారు కదా, అందుకే మాకు కోరుకున్న వాళ్ళని మాకు భర్తలుగా తెచ్చిండు మా తండ్రి అని చెప్తాడు. అయితే మైత్రేయముని ఏమంటుండంటే, ఆ, దక్షునికి సంతానం మస్తు మంది పిల్లలు ఉంటారు కానీ 13 మంది పిల్లల్ని కశ్యపునికే ఇస్తాడు, 13 మంది కూతుళ్ళను. అందులో ఒక ఆమె దీతి. అయితే ఓ కమలలోచన, నా కోరికను పూర్ణము కావించి నన్ను అనుగ్రహింపమని అడుగుతున్నది. కమలలోచన అంటే తామర పువ్వుల వంటి కండ్లు అని కూడా అంటాడు, లోచనలు అంటే కండ్లు అని చెప్తారు. అందుకే కశ్యపుడు కూడా చాలా అందంగా ఉంటాడని మనకి దీన్ని బట్టి తెలుస్తున్నది. ఆ, వ్యర్థం కారాదు, నేను అడిగిన దానికి నన్ను మన్నించు, వ్యర్థం చేయకమని చెప్తున్నది. ఓ వీరుడా, ఇంకా విదుర కల్మషం చే పీడితమై తత్కారణమున దీనురాలను అయితినని చెప్తున్నది. మరిచి తనయుడు ముక్త ముక్తవాక్యములతో సమాధానపరిచను. ఎంత మంచి మాటలతో సమాధానపరిచినా కానీ ఆమెకు సమాధానం అయితలేదు. ఓ వీరుడా, హరే కృష్ణ. హరే కృష్ణ, వినొస్తుందా మాతాజీ? వినిపిస్తుంది హరే మాత. కృష్ణ. చెప్పండి. మధ్యలో ఇది ప్రాబ్లం, ఇది నెట్ ప్రాబ్లం వస్తుంది మాతాజీ. అయితే దక్షిణి తన సంతానం గురించి సంధ్యా సమయమున అది కశ్యపుని అడుగుతుంటే అప్పుడు కశ్యపుడు ఈ టైం మంచిగా ఉండదు అని చెప్తున్నాడు. అప్పుడు సూర్యుడు అస్తమించే టైము, ఆ శ్రీకృష్ణ శ్రీ విష్ణు భగవానుడు ఆవుతలను రప్పించే టైం అది విష్ణు భగవానుడికి అని కశ్యపుడు చెప్తున్నాడు. చెప్తే
అప్పుడు చాలా సౌందర్యవతి ఎవరు దితి. అయితే ఆమె సౌందర్యవతి ఆ ప్రదేశాన్ని ఇట్లు వెలుగుచ్చింది. ఆమె మనసులో ఉన్న కోరికను ఇట్లా వెలుగుచ్చి ఆయనకు చెప్పింది, కశ్యపునికి. చెప్తే నా ఎడ దయగొని నాతోటి నా మీద దయతోటి నాకు సంతానాన్ని ప్రసాదించమని అడుగుతున్నది. ఆ వైభవము మగవాళ్ళ మిగుల దుఃఖిత అయి ఉంటుంది, నేను నాకు సంతానం లేక నేను చాలా దుఃఖంతో ఉన్నా, నన్ను కరుణించమని అడుగుతున్నది. అప్పుడు తన భర్త ఏమంటున్నాడు అంటే, ఈ ఈమె ఏమంటుందంటే, భర్త కావించిన వరదానంతో ఈ ప్రపంచంలో గౌరవం పొందుతారు స్త్రీలు, మళ్ళీ పిల్లలు మంచి వాళ్ళు అయితేనే తండ్రికి కూడా మంచి పేరు వస్తుంది, అది మీ నుంచి అవుతుందని అడుగుతున్నాడు. అడుగుతప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, తన ఇంకా మళ్ళీ దక్షుడు ఏం చేసి, ఈమె దక్షుని కూతురు, మళ్ళీ కశ్యపుని కొడుకేమో, కశ్యపుడేమో ఇది కశ్యపుడేమో హరే కృష్ణ కశ్యపుడు కశ్యపుని తండ్రి పేరు మర్చిపోయాను మాతాజీ, ఇప్పుడే చెప్పిన మళ్ళీ మర్చిపోయాను. అయితే తండ్రి తండ్రి అట చెప్పిండట, మీకు ఏ పిల్లల్ని మీరు ఏ భర్తల్ని కోరుకుంటే వాళ్ళని ఇస్తాను. అయితే అప్పుడు ఈ తండ్రి ఆ అభిమతం నెరిగిన పిమ్మట అప్పుడు ఆడపిల్లలు తన మనోభావాలను తండ్రి ఎదుట చెప్పలేరు కానీ సిగ్గుపడతారట. కనుకనే తండ్రి వారి అభిమతమును ఇతరుల ద్వారా, ఉదాహరణకు ఆ పిల్లలు బామ్మలు ఉంటారు కదా, బామ్మల గురించి బామ్మల ద్వారా చెప్తారని చెప్తున్నారు. అయితే ఏమంటుంది, నా సోదరి మనులందరూ దితి సైతం వారితో సమానంగా భర్తను అనుసరించినట్టుదని చెప్తున్నారు. అయితే అప్పుడు ఓ కమలలోచన అని భర్తను అడుగుతున్నది ఆమె. అడుగుతుంటే అప్పుడు అతని విన్నపములను వ్యర్థము కారాదు, నేను విన్నవించుతున్నా, నా విన్నపం వ్యర్థం కారాదని చెప్తుంది. ఓ వీరుడా విదురా, అయితే మైత్రేయుడు చెప్తుండు విదురునికి, ఓ వీరుడా నేను చెప్పింది వినుమని చెప్తున్నాడు. కామకల్మషంచే పీడితే తత్కారణమున దీనురాలై అతి ప్రసంగించినదై వీటిని మరీచుడు కశ్యపుని తండ్రి పేరు యుక్త వాక్యాలతో సమాధానం ఇస్తున్నది. అయితే అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఓ బీరువా, నీకేది ప్రియమో దానిని నేను తక్షణమే తీర్చివేయగలను, ఏదైనా దైవర్గిక సిద్ధికి నీవుగాక ఇంకెవరు మూలాధారణము, లేదంటే అది చేస్తావు కానీ ఒక నిమిషం మాట. వస్తుందేమంటే అందులో కూడా వస్తుంది. అయితే అప్పుడు కశ్యపుని అడుగుతుంటే దితి మళ్ళా వినపడలా మాతాజీ? మాతాజీ హరే కృష్ణ మాతాజీ, వినపడలేదు మళ్ళా. ఇప్పుడు వినబడుతుందా మాతాజీ? మీరు చెప్పేది వినిపిస్తాంది, కథ వినపడలా మీరు చెప్పేది. అయ్యో మాతాజీ, మీ మాట వినిపిస్తాంది. నీకేది ఇప్పుడు నీకేది ప్రియమో అది ఖచ్చితంగా చేస్తా అని అంటున్నాడు మాతాజీ, అది వినబడుతుందా మాతాజీ? వినపడింది వినపడింది. దైవర్రిక సిద్ధికి నీవుగా ఇంకెవరు మూలాధారం అని అంటున్నాడు ఆయనే కశ్యపుడు. ఓకే అయితే మాతాజీ చెప్ప. సముద్రమున నౌక సహాయంతో దాటినట్లుగా మానవుడు భార్యతో కలిసి జీవించుచు భవ సముద్రం దాటుతాడు. అంటే మనము ప్రయాణిస్తుంటే సముద్రంలో నౌకతోటి మనం ఈ తీరం నుంచి ఆ తీరానికి ఎట్లా చేరుతామో, భార్యతోటే కరెక్ట్గా ఉంటే, భార్యతోటే కలిసి జీవించుతుంటే ఆ భవసాగరం అనే సముద్రాన్ని దాటుతామని చెప్తున్నాడు. భయంకర స్థితిని కూడా దాటగలదు, ఎంత భయంకరంగా ఉన్నా సరే కానీ భార్యతో కలిసి మనం భవసాగరం దాటుతామని చెప్తున్నారు. అయితే
ఓ ఓ మానిని భార్య ఎంతటి సహాయకారి అనగా ఆమె పురుషునకు అర్ధాంగి. భార్య ఎంత సాయం చేస్తుందంటే పురుషునికి అర్ధాంగి పిలువబడుతుంది. అర్ధాంగం అని అంటే సగం శరీరం అని అట్లా పిలువబడుతుంది. మంగళకర కార్యాలలో ఆమె మాత్రం లేనిది, భాగస్వామ్యం లేనిది పురుషునికి ఏది అది శోభించదు. మళ్ళీ భర్తకు ఏది కష్టం కలగకుండా సమస్త బాధ్యతలు కూడా భార్యనే తీసుకొని ఆ, భర్తకు ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది. అయితే అక్రమదారుని దోపిడీగాన్లను దుర్గాధిపత్యకు సులభముగా జయించును. మళ్ళీ అక్రమదారులుండని, దొంగలుండని, దోపిడీదారులుండని సులభంగా జయిస్తుంది. మనుషుడు ఇంద్రియములను ఇతర ఆశ్రమములకును అజయమైనట్టువి జయింపగలడు. మనం ఇంద్రియాలను ఎట్లా జయిస్తామంటే ఏ ఆశ్రమాల నుంచి కాదు కానీ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు జయించగలుగుతామని చెప్తున్నారు. అయితే ఓ గృహేశ్వరి, నేను నీ వలె వర్తింపజాలను. అయితే కశ్యపుడు ఏమంటుండు, నువ్వు టైం లేకుంటే ఇట్లా వచ్చి నన్ను అడుగుతున్నావు కానీ నేను చేయజాలని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ జన్మాంతరము లేదా మరుసటి జన్మమందు పనిచేసిన నేను నీవు కావించిన దానికి బదులు తీర్చుకోజాలను. గృహణులైన వారు సైతము నీకు బదులు తీర్చుకొనుటకు అసాధ్యము. ఇంకేమంటున్నాడు, నువ్వు నాకు ఎన్నో సేవలు చేసి ఎన్నో చేసినావు, నీ రుణం నేను తీర్చుకోలేనని చెప్తున్నాడు. అయితే నీ బదులు తీర్చుకొనుట అసాధ్యమైన పని. సంతానార్థమే శీఘ్రమే నీ కామవాంఛను తీర్చి నీకు తృప్తిపరుస్తా అని చెప్తున్నాడు. నన్ను నిందింపకుండుటకై కొద్ది క్షణములు వేచి ఉండుము. నన్ను నిందించకుండా కొద్ది క్షణాలు ఆగమని కశ్యపుడు చెప్తున్నాడు. అప్పుడు కశ్యపుడు ఏం చేస్తున్నాడంటే, ఈ సమయమున ఘోర రూపము కలిగిన భూతములు, అప్పుడు ఏమంటుండు, ఈ టైంలో ఘోర రూపాలు కలిగిన భూతాలు తిరుగుతుంటాయి. అనుచరులు, భూతగణాలు అనుచరులు, శివుని అనుచరులు అందరు తిరుగుతుంటారు. దర్శనీయం అవుతుంటుంది. ఘోరతమ వేల ఉన్నది, ఇది టైం ఘోరంగా ఉంటది ఇప్పుడు అని చెప్తుండు కశ్యపుడు. అయితే భూతపాలకుడు అంటే శివుడు. ఆ శివుడు వృషభాసురుడు అంటే ఎద్దు వాహనం శివుంది. ఆ వాహనం ఎక్కి భూతగానాలతోటి ఆయన తిరుగుతుంటాడట. అయితే ఆ సమయమున భూతగానాలతో ఆయన అంతా సంచరించుతుంటాడు. అయితే శివుని దేహం ఎర్రనిదై ఉంటది. అతడు నిర్మలుడే కానీ భస్వంచే ఆచ్ఛాదితుడై ఉంటాడు. ఆయన ఎర్రటి మనిషి కానీ ఎప్పుడు భస్వం పూసుకుంటాడు. సుడిగాలిచి అతని జటాజూటం అంతా కూడా చెల్లా చెదురుగా ఉంటది. అయితే ఆయన ఏమంటున్నాడు, దూసరమై ఉంటది. నీ మరిదియగు అతడు 3 కన్నులతో వీక్షిస్తుంటాడు. నీ మరిది ఎప్పుడు 3 కన్నులతో చూస్తుంటాడు అని చెప్తాడు. శివుడు మరిది అవుతాడు. సతీదేవి కూడా దితికి చెల్లెలు అవుతుంది. ఈ కశ్యపుని చేసుకోదు ఆమె కానీ శివుని చేసుకుంటది. అయితే నీ మరిది ఎప్పుడు చూస్తూనే ఉంటాడని కశ్యపుడు చెప్తున్నాడు. అయితే అప్పుడు శివుడు ఎవరిని కూడా తన బంధువుగా భావించడు. శివుడు ఎవరిని కూడా నా చుట్టము నా బంధువు అని అనుకోడు. సంబంధం లేని వారు ఎవరినూ లేరు. శివునితో సంబంధం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన అనుకూలుని కానీ లేదా నిందనీయుని కానీ భావించాడు. ఆయన నాకు వీళ్ళు అనుకూలం ఉన్నారు, వీళ్ళు నాకు నిందనీయులు అంటే వీళ్ళని నేను పగతోటి ఉన్నా అన్నట్టు ఆయన ఎప్పుడు చూడాడట. త్యజించాడంటే విడిచిపెట్టాడు ఎప్పుడు అని చెప్తున్నారు. అయితే ఈ భౌతిక జగమున తనతో సమానమైన వారు కానీ లేదా అధికులు కానీ మరెవరు లేనప్పటికీ ఆ విద్యారాశిని చిన్న భిన్నం చేయుటకు మహాత్ములచే తన అనింద్యమగు స్వభావము అనుసరింపబడినట్టుదని శివుడు భగవద్భక్తులందరకును ముక్తిన సౌటకై పిశాచం వలె వ్యవహరిస్తుంటాడు. పిశాచం వలె. అయితే భగవద్భక్తులందరికీ వరవదానం చేస్తేందుకు పిశాచి లెక్క వర్తిస్తాడని చెప్తున్నారు. అయితే అతను ఆత్మయందే స్థితుడై ఉంటాడు ఎప్పటికీ. దుర్భాగ్యములను మూఢమతులు అతన్ని పరిహసించుడు. దుర్మార్గులు మూఢమతులు ఏమంటారు అంటే, శ్మశానంలో తిరుగుతాడు, జనక శర్మం కట్టుకుంటాడు, జటాజూటం ధరిస్తాడు అని మూర్ఖులే అట్లా ఆయనను నిందిస్తుంటారు. దేహంకు వస్త్రమాల్యారున్న చందన లేపములతో పోషించుట యందు నియుక్తుడై ఉండును. ఆయనకి ఎప్పుడు నాకు చందనం కావాలి, నాకు ఇట్లా వస్త్రాలు కావాలి అన్నట్టు ఉండడు శివుడు.
బ్రహ్మదేవుని వంటి దేవతలు సైతము అతనిచే వనరింపబడు ధార్మిక అనుష్ఠానమును అనుసరింతురు. అయితే బ్రహ్మదేవుడు దేవతలు కూడా శివుణ్ణి అనుసరిస్తారు. భౌతిక జగత్తునందు సృజింపజేయనట్టి మాయకు అతడే నియామకుడు. మనం మాయతోటి ఏదో చేయరాని పనులు చేస్తుంటాము, అది మనకే కరెక్ట్ అనుకుంటది కానీ దానికి యజమాని శివుడు. ఆ మైతాత్ముడు కనుక అతని పిశాచ చర్యలు కేవలము విడంబన మాత్రమే. ఆయన పిశాచ చర్యలు విడంబనం అంటే అది ఇట్లా ఆయన మనసులో ఏముంటది కానీ పైకి చూపెట్టినట్టేమో అతది నాకు అర్థం తెలియదు. ఇంకా మైత్రుడు ఏం పలుకుతుండంటే, దితి ఆ విధముగా భర్తచే తెలియజేయబడినను మైదున సుఖం కొరకై మన్మథ పీడితి అయ్యను. అంతటా సిగ్గుమాలిన వారకాంత వలె ఆమె ఆ మహర్షి వస్త్రములను పట్టుకొనెను. ఇంకా మైత్రేయుడు కశ్యపుడు ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు ఇది టైం కాదు, సంధ్యా సమయము, మీ మరిది ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు, మూడు కళ్ళతో చూస్తుంటాడు, ఆ పిశాచగణాన్ని వెంబడి పెట్టుకొని తిరుగుతాడని చెప్పినా గానీ ఆమె కామవశం అంటే ఇట్లా మనకి ఏదన్నా కావాలనుకుంటే ఇట్లా అబ్బాయి ఎప్పుడైతే బాగుండని ఎట్లుంటుందో ఆమెకు అట్లున్నది కాబట్టి ఆయన వస్త్రం పట్టుకొని లాగింది. అప్పుడు వారకాంత అంటే మన భార్య కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎట్లా ఊరుతారో అట్లా చేస్తున్నది ఆమె. అయితే అప్పుడు కశ్యపుడు ఏమంటున్నాడు అంటే, ఇంకా భార్య ఉద్దేశాన్ని ఆయన తెలుసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. ఈ నిషిద్ధ కర్మను అవనరించుట సమ్మతించను. ఈ నిషిద్ధ టైం అయినా కానీ ఇంకా ఆమె బాధపడలేక ఆయన ఒప్పుకున్నాడు. అప్పుడు పూజలో ఉన్నాడు కాబట్టి పూజా నియమం విధికి వందనంలో నడిచి మనం మధ్యలో పూజ అందుకే ఆపొద్దు అంటారు. ఆయన నమస్కరించి ఏకాంత స్థలంలో ఆమెతో రమించిండు. ఏకాంత స్థలంలో ఆమెతోటి రమించిండు ఆయన. పిమ్మట బ్రాహ్మణుడు అప్పుడు ఏం చేసిండు, మళ్ళీ కశ్యపుడు స్నానం ఆచరించిండు. సనాతన తేజంపై ధ్యానము అయితే స్నానం ఆచరించి ఆయన మళ్ళా ఎప్పుడు చేసుకున్నట్టు పవిత్ర గాయత్రి మంత్ర జపాన్ని చేసుకున్నాడు మళ్ళా. అయితే ఇంకా విదురునికి చెప్తున్నాడు మైత్రేయుడు, ఓ భారత, తర్వాత దితి తన దోషకర్మను, అప్పుడు దితి అనుకున్నది అయ్యో నేను ఎంత తప్పు చేసినా ఎంత దోషం చేసినా అని అప్పుడు కలవరపడుతున్నది ఆమె. చెంతకేగి ఇట్లు పలికింది. మళ్ళీ భర్త దగ్గరికి పోయి ఏమంటుంది, మనకి ఏ కష్ట సుఖాలు ఉన్నా భర్తతోటే పంచుకుంటాం కాబట్టి మళ్ళీ ప్రత్యత్తాపడి మళ్ళీ కశ్యపుని దగ్గరికి పోయి మళ్ళీ ఏమంటున్నదంటే, ఏమంటున్నది ఇట్లా సుందరి అంటే చాలా అందంగా ఉంటుంది దితి. ఏమంటుంది ఇట్లా పలికింది, ఓ బ్రాహ్మణ అంటే ఈ కశ్యపుడు బ్రాహ్మణుడు, ఓ భూతపత్యకు శివుడు నా గర్భమున ప్రవేశింపజేయనట్లుగా. అయితే ఏమంటుంది, స్వామి నేను చేసిన తప్పే కానీ శివుడు ఎప్పుడు అన్ని చూస్తాడని అంటున్నావు కదా, నా గర్భాన్ని నశింపజేయకుండా ఉండేటట్లు దయతోటి నువ్వే కాపాడమని కశ్యపుని మళ్ళీ వేడుకుంటుంది. నేను అపరాధం మొదర్చిన నిజమే కానీ ఆ తప్పును క్షమించి నా గర్భాన్ని కాపాడమని వేడుకుంటున్నది. అయితే అప్పుడు ఏకకాలమున మహోగ్రగుడవు సమస్త భౌతిక వరదానములకు రుద్రునికి నేను వందనములను అర్పించును. ఇంకా నేను శివునికి వందనాలు చేస్తా కానీ మంగళకరం అయ్యేటట్టు చూడమని చెప్పు, క్షమాధానం వేడుకుంటా. నేను కలిగిన వాడును, క్షమాగుణం కలిగిన వాడు. అయితే శివునికి ఆశుతోషుడు అని పేరు. ఆశుతోషుడు అంటే ఆయన కొంచెము మనము ఏదన్నా సమర్పించినా కానీ ఆయన జలమైన సార్లు సమర్పిస్తే ఆయనకు సంతోషం అవుతుంది. అందుకని ఆశుతోషుడు అని పేరు వచ్చింది ఆయనకు. మళ్ళీ ఎంత ఆశుతోషుడు పేరు వచ్చిందో క్రోధం కూడా అట్లే వస్తుంది జల్దిన. అయితే ఇంకా అతడు ఎప్పుడు ధృతపట్టుగా ఉంటాడు. ఆయనకు ఒకసారి ఆశుతోషంగా ఉన్నప్పుడు సంతోషంతో వరాలు ఇచ్చుడు, మళ్ళీ తర్వాత అయ్యో మళ్ళీ లేకుంటే మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరకు కూడా అవన్నీ మనము బసవాసుని కథ మనకు అవన్నీ మోహినిమూర్తి కథ అవన్నీ మనకు తెలుసు కదా. అయితే నా సోదరి యొక్క భర్త నాకు మరిది అవుతాడు. అయినందున అతడు నాయడ ప్రసన్నుడు గాక స్త్రీలందరికీ అతడును ఆరాధ్య దైవమై ఉన్నాడు. సమస్త వైభవం కలిగినట్టు అతడు స్త్రీల ఎడ అనాగరిక వేటగాళ్ళ చేతను క్షమించబడువాడు, కరుణను చూపగలడు. ఇదేమంటుండు, నా చెల్లెలి భర్త నాకు మరిది అవుతాడు, నన్ను కరుణించుతాడు అనుకుంటా. ఇంకొక నన్నే కాకుండా ఆడవాళ్ళందరికీ కూడా ఆయన ఆరాధ్య దైవమే. ఆడవాళ్ళందరూ కూడా ఎక్కువ శివుని కొలుస్తుంటారు. క్షమించే గుణం ఉన్నది నా మధ్య దగ్గర అని చెప్తున్నది. మళ్ళీ ఇంకా మైత్రేయుడు ఏం చెప్తుండంటే, భర్త కోపం కలిగేనన్న భయ కారణం అన్నట వణుకుతున్న దితితో కశ్యపుడు ఈ విధంగా
పలకన ఆరంభించిండు. ఏమంటున్నది? తన భర్త నిత్య సంధ్యా నియామకుల నుండి మరలింపబడిన వాడని ఆమెకు అవగతం అయ్యాను. అయినను ఈ లోకమున తన సంతానం యొక్క క్షేమమును ఆమె వాంఛించి ఉండెను. అయితే ఏమనుకుంటుంది దీటి? నా భర్తకు సంధ్యా సమయంలో నేను ఆయన ధ్యానం నుంచి మరలింపజేసిన ఆమెకు అవగతమైందంటే తెలిసింది. ఈ లోకంలో తన సంతానం యొక్క క్షేమమును ఆమె వాంఛించి ఉండేను. అయితే నేను ఇట్లా తప్పు చేసిన నిజమే, కానీ నా పిల్లల్ని క్షేమంగా చూసుడు శివునికి కూడా వేడుకుంటున్నా అని చెప్పి, తల్లికి ఏముంటదంటే పిల్లలు పుట్టాలి, వాళ్ళు చక్కగా ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు పైకి రావాలి అని కోరుకుంటారు. అది కూడా అట్లనే కోరుకుంటున్నారు. అయితే కశ్యపుడు ఇట్లా పలికిండు: నీ మనసు కలుషితమైన కారణమున ఈ ప్రత్యేక కారణము అపవిత్రమైనందునను నా నిర్దేశము నీవు ఉపేక్షించటం వలన దేవతల ఎడ నీ నిర్లక్ష్య వైఖరి వలనను సమస్తము అవంగళకరమైనది. ఏమంటుండు? నువ్వు ఎటుగాని టైంలో నా కోరిక కోరినావు కాబట్టి మొత్తం అంత అమంగళం అయిందంటే, మంగళం అంటే శుభము, అమంగళం అంటే అశుభము అయిందని చెప్తున్నది. అయితే అప్పుడు ద్వితీయం అంటున్నదంటే, గర్వితమతిని నిందనీయమగు గర్భమున ఇరువురును అమంగళకరమగు తనయులు జన్మింతురు. ఓ దురదృష్టవంతురాల, వారు ముల్లోకములకు సదా శ్లోకంనే కలిగింది. ఏమంటుండు? నువ్వు టైంలో ఇట్లా కోరినావు కాబట్టి నీకు అమంగళకరమైన ఇద్దరు పుత్రులే జన్మిస్తారు. వాళ్ళు జన్మించి ఇంకా మొత్తం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తారని చెప్తున్నాడు. చెప్తప్పుడు ద్వితీయం అంటున్నదంటే, దీనులను దోషరహితులను అగు జీవులను వారు వరింతురు, స్త్రీలను చెరబట్టుదురు, మహాత్ములను క్రోధమును కలిగింతురు. ఇంకా ఒక్కటే కాదు, ఇంకా అంత అల్లకల్లోలం చేసుకుంటా స్త్రీలను చెరబడుతుంటారు, మహాత్ముల క్రోధాన్ని కలిగిస్తుంటారు. మహాత్ములు అంటే సాధువులు, సత్పురుషులు. వాళ్ళు యజ్ఞం చేసే జాగాలు, జపం చేసుకునే జాగాలు పోయి వాళ్ళని కించపరిచి వాళ్ళను యజ్ఞ సామాన్లన్నీ పడేసి అట్లా చేస్తారని చెప్తున్నాడు. అయితే దీనులు అంటే వాళ్ళకి ఏం చేత కాదు, అసొంటి వాళ్ళని కూడా వాళ్ళు క్షమించరు, వాళ్ళందరినీ ఇబ్బంది పెడతారని చెప్తున్నాడు. అయితే సమయమున సకల జీవుల శ్రేయోభిలాషియగు జగన్నాథుడు దేవదేవుడు అవతరించి ఇంద్రుడు తన వజ్రాయుధంచే పర్వతములను ధ్వంసము చేసినట్లుగా వారిని వధించు. ఇంకేమంటుండంటే, అయ్యో మరి స్వామి ఎట్లా ఇప్పుడు వాళ్ళు అట్లా అంటారంటే ఏం చెప్తుండు కశ్యపుడు? విష్ణు భగవానుడే జన్మించి వాళ్ళను సంహరిస్తాడు. వజ్రాయుధంతో పర్వతాలను ఇంద్రుడు, అప్పుడు పర్వతాలకు రెక్కలు ఉంటుండనట. ఇంద్రుడు అయితే పర్వతాలు అన్ని సంచరించుకుంటా ఎక్కడన్నా కింద పడ్డాయంటే అప్పుడు జన నష్టము, పైసలు నష్టము, ప్రాణ నష్టం అవుతుంటే అప్పుడు ఇంద్రుడిని కోపం వచ్చి వజ్రాయుధంతో పర్వతాల రెక్కలను నరికేసిండు. అప్పుడు మైనాకుడు అనే పర్వతం ఒక్కడు వాయుదేవుని సంరక్షణతోటి సముద్రంలో జాగున్నాడు. అప్పుడు సముద్రంలో ఉంటే ఆంజనేయుడు సీతను తీసుకొచ్చేందుకు సముద్రం మీదకి వెళ్ళిపోతుంటే అప్పుడు మైనాకుడు వచ్చి ఆంజనేయునికి ఆతిథ్యం ఇస్తా అంటే, ఆంజనేయుడు నేను స్వామి కార్యం మీద పోతున్నా అని ఒక నిమిషం అట్లా ఉండి వెళ్ళిపోతాడు. అయితే అప్పుడు పర్వతాలకు రెక్కలు ఉంటుండే, ఆ రెక్కలు ఇంద్రుడు ఎట్లా నరికేసిండో ఈ ఇద్దరి దుర్మార్గులైన కొడుకులను విష్ణు భగవానుడే చంపేస్తాడని చెప్తున్నాడు. అయితే వాడు ద్వితీయమంటుంది, నా తనేలు సాక్షాత్గా భగవంతుని చేతనే సుదర్శన చక్రంతో పరమ ఔదర్యంగా వధించబడుట పరమోత్తమమే. హే ప్రభు, బ్రాహ్మణుల క్రోధంచే మాత్రము వారు వధించబడకుండుగాక. ఇంకేమంటున్నది? సాక్షాత్ భగవంతునితో వాళ్ళు సుదర్శన చక్రంతో వధించబడతారంటే పరమోత్తములు, అంటే మంచి యోగ్యత గల వాళ్ళే. అయితే కానీ బ్రాహ్మణుల క్రోధంతో మాత్రము వారు వధించకుండా చూడమని చెప్తున్నారు. అంటే బ్రాహ్మణులు శాపాలు పెట్టి అట్లా చేస్తారు కదా, దాంతో సంహరించబడకుండా చూడండి అని చెప్తున్నారు. అయితే బ్రాహ్మణులతోటి శపితుడై ఇతర జీవులకు సదా భయానుడైన వారు నరకవాసుల చేతనైనను తాను జన్మించనున్న జాతివారి చేతనైనను అనుగ్రహం అందజాలరు. ఇంకా బ్రాహ్మణుల శాపం గిట్ట కలిగిందంటే వాళ్ళు నరకవాసులతోటి కానీ లేకుంటే
తాను జన్మించిన జాతి వారితోటి కానీ అనుగ్రహించబడరు, ఎవరితోటి కూడా వాళ్ళు క్షమించబడరు అని చెప్తున్నారు బ్రాహ్మణుల శాపం అంటే. అయితే జ్ఞానవంతుడు కశ్యపుడు పలికిండు. అయితే కశ్యపుడు ఏమంటున్నాడు అంటే, నీ విచారము ప్రత్యత్తాపము తగిన పర్యావలోచన కారణమునను దేవదేవుని ఎడగల అకుంఠిత విశ్వాసము మరియు శివుని ఎడ నా ఎడ నీకు గల ఆరాధన చేతను నీ పుత్రుని హిరణ్యకశిపుడు తనయులతో నొకడు ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు కాగలడని సమాధానంగా అతను ఆశీస్సు అతని యశస్సు విస్తరించగలదు. ఇంకా అప్పుడు ఈమె బాధపడుతుంటే కశ్యపుడు ఏమంటున్నాడు, ఇద్దరు కొడుకులలో ఒక కొడుకు పుత్రుడు పుడతాడు ప్రహ్లాదుడని, ఆయన మొత్తం వంశాన్ని ఉద్ధరిస్తాడు, ఆయన కీర్తి యశస్సు ఎప్పుడు విస్తరిస్తుందని చెప్తున్నాడు. అయితే ఇంకా నీ పౌత్రుని అడుగుజాడలను అనుసరించుటకు మహాత్ములైన వారు శుద్ధి విధానము మలిన బంగారమును చక్కబరిచినట్లుగా నిర్వాది భాష నిర్వరాది నిర్వరాది భావములను అభ్యసించుచు అతని స్వభావమును పొంద యత్నిస్తారు. ఇంకా నీ పౌత్రుడు అంటే మన్మడు, పుత్రుడు అంటే కొడుకులు, పౌత్రులు అంటే మన్మలు. అడుగుజాడలు అంటే ప్రహ్లాదుని అడుగుజాడలతోటే మహాత్ములైన వాళ్ళు కూడా, అంటే మహాత్ములు ఎట్లా వాళ్ళు ఇంకెట్లా గొప్పగా అవుతారంటే, ఇప్పుడు మలినములు బంగారం, మనం బంగారం ఏమంటాము, బంగారం పుటం పెట్టిన బంగారం అంటారు. అంటే బంగారాన్ని పుటం పెడితే అందులో ఉన్న మలినాలు అన్ని పోయి చక్కగా ఉంటది. అట్లనే నీ మన్మడు చేయబట్టి అందరూ మంచిగా యశోవంతులు అవుతారు, ఆ స్వభావం ఆయనకు అట్లున్నదని చెప్తాడు. తనకు అన్యంగా దేన్ని లభించని భక్తుని యొక్క జగనియామకునకు భగవానుడు సదా సంతుష్టుడై ఉండును కనుక ఎల్లరికును అతని ఎడ ప్రసన్నుడై ఉండురు. అయితే మనం భగవంతుని కోరుకున్నామంటే ఆయన అన్ని మనకు శుభాలే కలిగిస్తుంటాడు. ఆయన దయామయుడు. మనం ఎన్ని తప్పులు చేసినా కానీ ఆయన క్షమిస్తూనే ఉంటాడు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇంట్లో మనం ఆపరి చేస్తుంటే మనం ఎక్కడికైనా ఊరిపోయేది ఉంటే తొందరగా పెట్టేయడం, బయటకు పోయేది ఉంటే చేసి ఒక 5 నిమిషాలుగానే తీసేస్తాం, తిను సాయం తినకు అన్నట్టు. మనం అన్నట్టు ఇంట్లో గిట్టుంటే తీరికగా పెడతాం తీ అన్నట్టు ఉంటాం. నేను ఎన్నోసార్లు అనుకుంటా, స్వామి నువ్వు ఎంత దయగలోనివి, ఇంట్లో మనుషులను నువ్వుకుంటారు, టైం అయింది అంటారు కానీ స్వామి నువ్వు పెట్టినప్పుడు తింటావు అని. అట్లనైనా కరుణామయుడు కాబట్టి మన తప్పులని క్షమిస్తాడని చెప్తున్నాడు. ఇంకా ఈ భాగవతుడు అయితే ఈ ప్రహ్లాదుడు మహాభాగవతుడు అయితే విస్తృత మేధస్సు కలిగినోడు అవుతాడు. మళ్ళీ విస్తృత ప్రభావంతో కలిగి ఉండి మహాత్ములతో మహానీయుడు కాగలుగుతాడు. మహాత్ములందరిలో కూడా మహానీయుడు అవుతాడు. అందుకే అప్పుడు మనం సత్యయుగం అప్పటి నుంచి కూడా ప్రహ్లాదుని ఎట్లా గుర్తు చేసుకుంటుంటాము. మహాజనులలో కూడా ఒకడు ప్రహ్లాదుడు నెలకొని ఉంటాడు. ఈ భౌతిక జగమును విడిచిన పిమ్మట ఆధ్యాత్మిక లోకమును ప్రవేశించారు. ఇంకా ప్రహ్లాదుని బోధనలు వింటే ఈ భౌతిక జగాన్ని వదిలిపెట్టినాక కూడా మళ్ళా మనం ఆధ్యాత్మిక జగత్తులో స్థిరంగా ఉంటామని చెప్తున్నారు. ఇంకొక్కటి కాదు, సమస్త సద్గుణములు ఉంటాయి, ధర్మశీలుడైన నిధి కాగలడు ఎవరు ప్రహ్లాదుడు. ఇతరుల సుఖము పట్ల అతడు హర్షితుడగును, ఇతరుల దుఃఖములు విషయమున వ్యాకులుడగును, అతడు శత్రురహితుడై ఉండును. అయితే ఆయన ఎట్లుంటాడని చెప్తున్నాడు అంటే, ప్రహ్లాదుడు ఎప్పుడు ఆయన తోటి ఇంకొకరు బాగుపడాలి అని చూస్తాడు, ఎవరి తప్పులైనా క్షమించుతాడు, ఎవరు ఎంత నీచంగా ఉన్నా కానీ వాళ్ళు ఉద్ధరించని చెప్తాడు. దానికి ఉదాహరణ ఏంటంటే, అప్పుడు నరసింహస్వామి ఉగ్రరూపం దలిచి అప్పుడు హిరణ్యకశిపుని చంపినాక ఇట్లుంటే పొయ్యి బాగా ఈయననే స్తోత్రం చేసి శాంతింపజేస్తాడు. చేసిన నరసింహస్వామి నీకు ఏం వరం కావాలో కోరుకోమంటే, నాకు ఏ వరం అవసరం లేదంటే, లేదు లేదు నేను వచ్చినట్టు నీకు వరం ఇచ్చపోతే ఏంది అని చెప్పమంటే, మా నాన్నను ఉద్ధరింపమంటాడు. అన్ని కష్టాలు పెట్టి పాములతోటి కరిపించి, సముద్రంలో తోసిపించి, మంటలతోటి కాల్పించి, కుర్రముగాలతోటి తొక్కిపించి అన్ని చేసినా గాని ప్రహ్లాదుడు తండ్రి మీద ప్రేమతోటి మా తండ్రికి మోక్షం కలిగిమని కోరుతాడు. అట్లా ప్రహ్లాదుడు అంత దయగల గుణం గలవాడు. అయితే నీ పౌత్రుడు పూర్ణ పురుషోత్తముడు భగవానుని ఎవ్వని పత్ని పరమ సుందరియగు లక్ష్మీదేవియో అంతర్బాహ్యములను గాంచగలుగును. ఆ దేవదేవుడు భక్తుడు వాంఛించిన రూపమును ధరించగలడు. అతని ముఖము కుండల మండితమై ఉండును. ఇంకా నీ పౌత్రుడు ఏముందనుకుంటున్నావు అంటే, లక్ష్మీదేవి సుందరియగు లక్ష్మీదేవి ఎంత అంతర్బాహ్యమునకు ఎంత మనం అందంగా కాంచగలుగుతామో, ఆ దేవదేవుడు భక్తుడు వాంఛించిన అయితే
మనం లక్ష్మీదేవిని అందంగా చూడాలని ఎట్లా అనుకుంటామో ఆ దేవదేవుడు ఏం చేస్తాడంటే భక్తులు ఏది కోరుకున్నా గానీ అది ఇస్తాడట. ఇక మైత్రుడు ఏం పలికిండంటే తన పౌత్రుడు పరమ భాగవతుడు కాగలడనియు తన పుత్రులు శ్రీకృష్ణు నుంచి వధించబడుదురనియు విని దితి మనస్సులో అత్యంత ముదమొందెను. అప్పుడు ఇవన్నీ బాధలు ఉన్నా కానీ ఏమనుకుంటుందంటే మైత్రేయుడు చెప్తున్నాడు విదురునికి. అప్పుడు దితికి సంతోషమైందట. ఎందుకంటే నా కొడుకులు దుర్మార్గం చేసినా కానీ కృష్ణ భగవానుతో చంపబడతారు, మళ్ళీ నా మన్మడు ఇంత అత్యంత బుద్ధివంతుడయి అత్యంత కీర్తి ప్రతిస్తాడు అంటే ఆమెకు మనసులో సంతోషం అవుతుందట. మన పిల్లలు ఏదైనా దూరం చేసినా కానీ ఫోన్ చేసినా సరే వాడు పైకి వస్తే చాలు అనుకుంటాం కదా, అట్లనే అదిటి దితి అనుకుంటున్నది. అయితే అప్పుడు ఉత్తానపాదుని కొడుకు ధ్రువుడు తపస్సు చేసి ఆయన కూడా అయ్యో నేను ఈ ఈ పెంకుల గురించి తపస్సు చేసిన వజ్రమే దొరికింది నాకు అనుకొని ఆ భగవంతుని ఏదడకకుంటే నేను వచ్చి వట్టిగేం పోనని చెప్తే అప్పుడు ఆయనకేం మాట్లాడాలో తెలియదు. ఆయన శంఖం తల మీద పెట్టంగానే మళ్ళా అన్ని స్తోత్రాలని యాదికి వస్తే ఆయన ప్రస్తుతిస్తుంటాడు. అప్పుడు నువ్వు ఎన్ని రోజులు నీకు ఇక్కడ ఉంటుందో ఉన్నాక నీకు ధ్రువలోకం నీకు ఇస్తా అని చెప్తాడు. ఎందుకంటే నాకు తాత కన్నా తండ్రి కన్నా ఎక్కువది కావాలని చెప్పిండు కదా. ఇంకా మొత్తము మండలాలన్నీ పోయినా కానీ ధ్రువలోకం అట్లే ఉంటది. రోజు సప్త ఋషులు ధ్రువలోకం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారని విన్నాను మాతాజీ. అయితే ఆ ధ్రువుడు పోయేటప్పుడు మృత్యువు తల మీదనే కాలు పెట్టి వెళ్ళిపోతాడట. ఆయన ఎప్పుడు మృత్యు అంత ఆధీనంలో ఉన్నది ఆయనకు. హరే కృష్ణ మాతాజీ. ఇంకా ఈ నెట్ కూడా కొంచెం ప్రాబ్లం ఇచ్చింది మాతాజీ. హరే కృష్ణ. తప్పులుంటే క్షమించండి మాతాజీ. చాప కారణంగా చేస్తారని. అయితే అప్పుడు సనక సనందనులు వైకుంఠ లోకాలకు పోయినప్పుడు భగవంతుని దర్శించుకోకుంటే ఈ సనక సనందుల కోపం వచ్చి శపిస్తారు. అప్పుడు భగవంతుడు మెల్లగా ఇంత ఆయన కపట సూత్రధారి కదా, నాటకాల రాయుడు కదా కృష్ణయ్య. లోపలికి వెళ్ళి అప్పుడు వస్తాడు. వచ్చి ఇట్లా చెప్తాడు ఏంది గొడవ అని ఇట్లా చెప్తే బ్రాహ్మణులు పెట్టిన శాపం మాత్రం వెనుక తీసుకోలేరు కానీ ఇంకా మీకు ఒక అవకాశం ఇస్తా అని చెప్పి మీ ఇష్టము 3 జన్మలు శత్రువులుగా ఉంటారా 7 జన్మలు మిత్రులుగా ఉంటారా అని అడుగుతాడు. అయితే అప్పుడు జై విజయులు అంటారు, స్వామి నిన్ను వదిలిపెట్టి 7 జన్మలు మేము గట్టి ఉండలేం స్వామి, శత్రువులు అయినా సరే 3 జన్మలే ఉంటామంటే సరే సదాస్త అంటాడు. తదాస్త అంటే అనుకున్నది అవుతుంది అన్నట్టు. ఇప్పుడు అందుకే మనం పిల్లల్ని సంధ్య వేళలో తిడుతున్నా చేసిన ఏమంటారు, తదాస్తు దేవతలు ఉంటారు పెద్దవాళ్ళు అందరూ మాతాజీ. తిట్టకురు అట్లా సంధ్య వేళ తదాస్తు దేవతలు ఉంటారు అని చెప్తారు మాతాజీ. అట్లనే భగవంతుడు తదాస్తు అంటాడు. అంటే వీళ్ళుగా 3 జన్మలు. ఫస్ట్ జన్మ హిరణ్యకశిపుడుగా పుడతారు, సెకండ్ జన్మ రావణ కుంభకర్ణులుగా పుడతారు, థర్డ్ జన్మ శిశుపాల దంతవక్తులుగా పుడతారు. పెట్టి 3 సార్లు కూడా భగవంతునికి విరోధులయ్యే పోతారు. అప్పుడు ఫస్ట్ ఈయన వరహావతారంగా వచ్చినప్పుడు భూదేవిని వేదాలను తీసుకొని సముద్రంలో సాగుంటే అప్పుడు భగవంతుడు పాపం ఆయన మనం ఏవేళ ఉద్ధరించబడతాము, మనం ఎక్కడికి వెళ్ళి మనిషిని పైకి తీసుకురావాలని చూస్తాడు. ఆ బురజలకు ఆ సముద్రంలకు పోవుడు అన్ని అవతారాలతో కాదు కదా. అందుకే వరహావతారంతో పోయి మనం పంది ఆశయించుకుంటాం కానీ స్వామి ఎన్నిటికైనా ఓర్చుకొని మనం కరుణించేందుకు చూస్తాడు. తీసుకొస్తే అప్పుడు వినోదంగా కొంచెం సేపు హిరణ్యాక్షునితోటి కొంచెం ఆడుకున్నట్టుగా కొంచెం యుద్ధ నైపుణ్యాన్ని చూపెట్టి చేస్తాడు. ఆఖరకు చంపేస్తాడు. చంపేసినప్పుడు అప్పుడు ఇక హిరణ్యకశిపుని కోపం వస్తుంది, మా అన్నని చంపేసిండు ఆయన నేను చంపాలి అని. మళ్ళీ హిరణ్యకశిపుడు కూడా జ్ఞానవంతుడు. ఎందుకంటే వాళ్ళు జయ విజయులు కదా, వాళ్ళు జ్ఞానంతో ఏదో శాపవశం ఇక్కడ పుట్టిండ్రు కానీ. అయితే అప్పుడు వదినేను కొడుకులను ఏం ఓదారుస్తాడంటే మనం ప్రతి వాళ్ళం జన్మించినప్పుడు చావు తప్పదు కదా, మంచిగా భగవంతుని చేతిలో చచ్చిండు కదా అన్నయ్య అని అంటాడు. కానీ మనసులో రగిలిపోతుంటది చంపిన వాడిని చంపాలి అన్నట్టు. అప్పటి నుంచి కోపం ఉంటుంది. ఉంటే మరి ఎట్లా చంపుడు ఎట్లా దొరకాలి అని తపస్సుకని వెళ్ళిపోతుంటే అప్పుడు ఇంద్రుడు ఏమనుకుంటాడంటే ఇంద్రునికి ఎప్పుడు ఎవరు 100 యజ్ఞాలు చేస్తారో వాళ్ళని పైకి రాకుండా చేయాలి. అది వాళ్ళ శాస్త్రంలో ఏముంటది అంటే 100 యజ్ఞాలు చేసిన వాళ్ళకి ఇంద్ర పదవి వస్తుంది అని ఉంటది. అయితే ఎవరు పృథుమహారాజు యజ్ఞాలు చేసినా కానీ అశ్వాన్ని దొంగిలించుడు ఇట్లా ఆయనకి ఎప్పుడు అవే ఎవరేది చేస్తారు. మళ్ళీ విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంటే వేషలను పంపించుడు, రంభను ఊర్వశిని అవన్నీ ఆయనకు ఉంటూనే ఉంటాయి ఎప్పుడు. అయితే ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఈ హిరణ్యకశిపుడు గిట్ట తపస్సు చేసినాక ఆయన అంత బలవంతుడు అయితే అప్పుడు ఈమెను కయాదు భార్య పేరు కయాదు అంటారు, లీలావతి అంటారు. లీలావతి అని
ఈ మన ఇక్కడ ఈ లోకంలో అంటారు కానీ అప్పుడు ఆమె కాయాదు అని పిలుదురట. అయితే ఆమె గర్భవతి ఉంటే మళ్ళీ ఎంత దుర్మార్గుడు పుట్టి ఇప్పుడే ఇంతమందిని నల్లకల్లోలం చేస్తున్నాడు అంటే ఇంకెంత దుర్మార్గుడు పుడతాడు అని ఆ కాయాదుని అపహరించుకపోదామని తీసుకుపోతుంటే నారదముని వచ్చి లేదు లేదు ఈ కడుపులో భాగవతం అడుగుతాడు. నారదుడు ఎందుకంటే ఆయన మహాభక్తుడు, బ్రహ్మకు మానసపుత్రుడు కాబట్టి ఆయనకు అన్ని తెలుస్తాయి. ఈయన ఆశ్రమంలో ఉంచుకుంటాడు అప్పుడు ఈ కయాదును. ఉంచుకున్నప్పుడు అప్పుడు ఇక రోజు భాగవత కథలు అని చెప్తుంటే, అందుకే గర్భవతులు ఎప్పుడు భాగవత కథలు వినాలి, ఎప్పుడు రామాయణము అవన్నీ చదువుతుండాలి అంటే ఇవాళ రేపు ఎవరు వింటారు? సినిమాలు చూసుడు, టీవీలు చూసుడు అవే వింటారు కానీ ఉండాలి అంటారు. అయితే ఈ కాయాదుకు చెప్తున్నప్పుడు ఒక్కొక్కసారి నిద్రపోయినా కానీ ప్రహ్లాదుడని వింటుండే, అందుకే అంత భక్తుడు అయింది ఆయన. అందుకే మనం పిల్లల్ని కూడా మన చెప్తే వినే పిల్లలు ఉంటే మనం కూడా వాళ్ళని కొంచెం సేపు అన్న రోజు ఒక అర్ధ గంటనో టైం భగవంతుని కేటాయించి కొంచెం వినురని చెప్పాలి. కానీ అది కూడా వాళ్ళకు కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి మాతాజీ, అందరం అనుకుంటాం కానీ ఇది మాటలు కాదు వచ్చుడు అంటే. అయితే ఇక అప్పటి నుంచి ఇక నరసింహుని కథ అయితే తెలుసు కదా మాతాజీ మీకు. ఇక మళ్ళా ప్రహ్లాదుడు పుట్టినాక హిరణ్యకశిపుడు వస్తాడు, వచ్చి ఆయన అందచందాలను చూసి ఎంత ఆనందిస్తాడు. నేను ఇక చిన్నప్పటి నుంచి కూడా ఈయన హరిహరియానుడు ఆయననేమో ఇక అందరూ అప్పుడు హిరణ్యకశిపుడు చేసినప్పుడు ఏంటంటే ఎక్కడ యజ్ఞాలు చేసినా కానీ మనం స్వాహ అంటాం కదా, స్వాహ అనుడు కాదు, ఇక హిరణ్యకశిపాయ నమః హిరణ్యకశిపాయ నమః అనాలి, లేకుంటే వాళ్ళ శిరస్సు ఛేదించుడు. అట్లా బ్రాహ్మణులను ఎవరు యజ్ఞం చేసినా కానీ హిరణ్యకశిపాయ నమః అనే అనాలి. ఆయుధాన్ని ఇంద్రుని కోకుండా చేస్తుంటాడు. అన్ని లోకాలు జయిస్తాడు, అన్ని ఈయన చేతుల్లోనే ఉంటాయి. అప్పుడు రావణాసురుడు అట్లనే ఉంటాడు. రావణాసురుడికి అయితే నవగ్రహాలు మొత్తము మెట్లలాగుండి ఆ మెట్ల మీదకి వెళ్ళి సింహాసనం ఎక్కుతుండే అన్నట్టు. అంత భయపడుకుంటా ముందురు అన్నట్టు దేవతలు అందరు. ఇప్పుడు హిరణ్యకశిపుడు కూడా అట్లనే చేస్తాడు. అయితే ఇక ప్రహ్లాదుడు పుట్టి ఆయన కళ్ళు తెరిపిస్తాడు. అదంతా మనకు నరసింహుని కథ తెలుసు కదా మాత. హరే కృష్ణ. హరే కృష్ణ మాత.